కాకినాడ పగడాలపేటలో గల జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో వింజమూరి వెంకట సూర్యారావు మాధవీలత ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ఎలైన్ క్లబ్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో 3వ మెగా ప్రాజెక్టుగా ఈ ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సేవ అంటే చాలా విలువైనదని, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అందరూ కలిసి ఉండటం ఆనందకరం అన్నారు. వింజమూరి వెంకట సూర్యారావు కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎలైన్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అందరికి ఈ రోజు మన 316 జిల్లాలో కాకినాడ ఎలైట్ అన్న క్లబ్, దాన్ని ఎంఎస్ఆర్వి గారి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. వారి నాయకత్వంలో ఈ సంవత్సరం 4 వాటర్ ప్లాంట్లు రాబోతున్నాయి. 3వ వాటర్ ప్లాంట్ ఇవాళ ఇక్కడ మన దాతలు వెంకట సుబ్బారావు గారు, మాధవీలత గారు, వెంకట దుర్గా సారీ మందిర్ కాకినాడ వారి చేత ఈ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పిల్లలకి కంటామినేషన్ వాటర్ ద్వారా చాలా డిసీజెస్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఈ 300 మంది పిల్లలు, ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు, ఈ చుట్టుపక్కల పనిచేసే ఎక్కువగా శ్రామిక వర్గం నుంచి వచ్చిన పిల్లలు, వీరందరికీ శుద్ధమైన జలాన్ని అందించే ఉద్దేశంతో మన ఎలైట్ క్లబ్ వారు ముందుకు రావడం, ఫస్ట్ వాటర్ ప్లాంట్ మనం మహర్షి బలుసు సామూర్తి పాఠశాలలో ఇవ్వడం జరిగింది. 2వ వాటర్ ప్లాంట్ వివేకానంద సేవా సమితిలో ఇవ్వడం జరిగింది, రామకృష్ణ సేవా సమితిలో. 3వ ప్లాంట్ ఇక్కడ ఈ పగడాలపేట హై స్కూల్లో ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన మన వెంకట సుబ్బారావు గారికి, మాధవీలత గారికి ఈ 316 జిల్లా తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మహత్తరమైన నిజంగా ఈ వాటర్ ప్లాంట్ చాలా మంది పిల్లల్ని అనారోగ్యం రాకుండా కాపాడుతుంది. వారు చదువుకునే చదువులో డిస్టర్బ్ లేకుండా ఉండడం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఇలాంటి ఆలోచన వారికి రావడం, వారిని ప్రేరేపించిన మన సత్యనారాయణ గారిని, నిజంగా ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మా లయన్స్ క్లబ్ ద్వారా చేయడానికి అవకాశం కల్పించాలని వారిని కోరుకుంటూ, కాకినాడ ఎలైట్ తరఫున మా సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ గారు ఈ ఆర్వో ప్లాంట్ ఇవ్వడానికి కారణం, ఆయన ఉత్సాహపరుస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరిగినందుకు ఆయనకి అభినందనలు. ఈ కార్యక్రమంలో ఈ ఆర్వో ప్లాంట్ పిల్లలకి అందరికీ ఆరోగ్యకరమైన మంచినీరు ఇస్తున్నందుకు మాకు చాలా ఆనందదాయకం ఉంది. ఇది కేవలం ఆయన ఉత్సాహంతోనే జరిగింది. ఇది ఇటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తే ఇంకా చాలా చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఇలా అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా మా కోరిక.